రైట్, నిన్న జరిగినటువంటిది అది చర్చ. ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే బరాస హయాంలోనే కృష్ణా జలాలపై తీరని అన్యాయం. ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని కేసీఆర్ హరీష్ సంతకం పెట్టారు. కేసీఆర్ వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం. మార్చిని వ్యాఖ్యలు బరాసాను ఉద్దేశించినవి. ₹57 లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం 2 సార్లు సభకు వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 300 సార్లైనా ఢిల్లీకి వెళ్తా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. బరాస హయాంలోనే కృష్ణా జలాలపై తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్ హరీష్ రావులు చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలలో 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని, ఎంపీగా గెలిచిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్సీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించారని చెప్పారు. మార్చి వ్యాఖ్యలు బరాసా పార్టీని ఉద్దేశించినవేనని కేసీఆర్ 100 ఏళ్ల పాటు శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కుర్చీని గుంజుకొని తనను కూర్చోబెట్టారని, ఇక ఆయన వద్ద నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్కున్న ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కేటీఆర్ హరీష్ రావులకు అవసరమని చెప్పారు. ప్రాణహాని ఉందనే కేసీఆర్ కుటుంబానికి దూరంగా పోలీసుల భద్రత నడుమ ఉంటున్నారని ఆయన ఆరోపించారు. మాది తప్పైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. మేము అధికారంలోకి రాగానే చివరి ఆయకట్టు వరకు నీళ్ళిచ్చేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు 68% వాటా, ఏపీకి 32% వాటా అని తేలింది. తెలంగాణకు 70% ఇవ్వాలని ప్రధాని కోరాం. నదీ జలాల్లో 70% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది, 30% ఏపీలో ఉంది. కానీ జలాల్లో 66% ఆంధ్రప్రదేశ్కు, 34% తెలంగాణ కేటాయించారు. దీని లెక్కలతో సహా నిరూపించడానికి మేము రెడీ. మాది తప్పైతే బరాసా నాయకులకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధం. ఈ సవాల్ను స్వీకరించడానికి కేసీఆర్ సిద్ధమని చెప్పాలి. ఇక గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే మళ్ళీ అప్పులు. రెండోసారి నేనే సీఎం. తొలిసారి, ఈసారిది అయితే అయిపోయింది, రెండోసారి చూద్దాం. తొలిసారి బరాసాపై వ్యతిరేకతతో ఓటు వేస్తే రెండోసారి మాపై ప్రేమతో వేస్తారని చెప్పి ఆశాభావం. ఇక అడ్డగోలు పోస్టులు పెడితే జైలుకే. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. ఉభయ సభల్లో చిట్చాట్లో సీఎం ప్రసంగిస్తుండగానే బరాసా వాకౌట్. కేసీఆర్పై వ్యాఖ్యలకు నిరసనగా. ఇక ఏబిసిడీలు తెలియకుండా కేంద్రంతో యుద్ధమా? తమిళనాడు సీఎం ప్రజల్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. ఇక సికింద్రాబాద్లో కవచ్ పరిశోధన కేంద్రం నెలకొల్పనున్నట్లు వెల్లడించిండు. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ ఈఏసీ సమావేశంలో స్పష్టం చేసిన పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఇది కరువు పీడిత కృష్ణా పరివాహక రైతులకు ఊరట అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. ఇది ఇట్లుంటే వీసా రద్దుతో అమెరికా నుంచి భారతీయ విద్యార్థి వెనక్కి. పాలస్తీనా అనుకూల నిరసనలో చురుగ్గా పాల్గొన్నందుకు భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసా రద్దయింది. తీవ్రవాద సంస్థ హమాస్కు మద్దతు తెలిపేలా ఆమె కార్యకలాపాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఈ చర్య తీసుకుంది. వీసా ఈ నెల 5న రద్దు కావడంతో హైదరాబాద్కు వచ్చేసింది. ఏది హైదరాబాద్కా ఇక్కడికి దేశానికి వచ్చింది భారత్కు. నింగిలోకి స్పేస్ ఎక్స్ వ్యోమనౌక కొద్ది రోజుల్లోనే భూమి మీదకు సునీతా విలియమ్స్ సక్సెస్ఫుల్గా 9 నిమిషాల్లోనే కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తానికి కాదన్న, అది కాదన్న, ఇది సునీతా విలియమ్స్ను తీసుకురావడానికి వెళ్ళినటువంటి నౌక ఇదే, వ్యోమనౌక. ఫాల్కన్ 9 ఇది అంతరిక్షంలోకి దూసుకెళ్ళినటువంటి వ్యోమనౌక. రైట్. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్. ట్రంప్ సర్కార్ యోచన. జాబితాలో ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలున్నాయట. ఈ మరణ శాసనం రాసింది ఎవరు? సీఎం అబద్ధం, కుల్లంకుల్లా అసలు నిజమట. 31 అక్టోబర్ 2024. ఇది నాగార్జున సాగర్ జలాశయం. కృష్ణానది జలాల వాడకానికి ఆయుపట్టు. ఈసారి కృష్ణాకు వరుసగా 70 రోజుల పాటు వరద వచ్చింది. 2024 అక్టోబర్ 31 నాటికే పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యమై 312 టీఎంసీలకు చేరుకున్నది. ఆ తర్వాత కూడా సాగర్కు ఎగువ నుంచి దాదాపు 53,637 క్యూసెక్ల వరద కొనసాగింది. దిగువకు పోను వాడగా డిసెంబర్ 3వ తేదీ నాటికి సాగర్ 306 టీఎంసీలతో కలకల్లా ఆడిందట.
ఇక కేవలం 100 రోజులు గడిచాయి. ఇవాళ మార్చి 15. సాగర్లో ఉన్న నీళ్లు కేవలం 148.73 టీఎంసీలు అండ్ డెడ్ స్టోరేజ్కి 131 టీఎంసీలు పోగా అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 17 టీఎంసీలే. సాగర్ కింద ఇంకా పంటలకు తడులకు అవసరం ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటికే సాగరే దిక్కు. మరి కేవలం 3 నెలల కాలంలో ఏకంగా 164 టీఎంసీలు ఖాళీ అవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నారు. అన్యాయం ఎవరిది? కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు ఉంటాయి, తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలను ఒప్పుకున్నారు. 66:34% నిష్పత్తిలో జలాల వినియోగానికి సంతకాలు చేసి తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాశారని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. కాళేశ్వరం నుంచి సూర్యాపేటకు సుక్క నీళ్లు పోలే, అప్పుడు రాలే ఇప్పుడు పోలే, అప్పుడు కూడా ఎల్లంపల్లి జలాలే అవి. మా పొలాల్లో పారింది కాళేశ్వరం నీళ్ళు అని రైతులు అంటున్నారు. సూర్యాపేట రైతన్న అవి కాళేశ్వరం నీళ్ళు కాదే, అవి ఎల్లంపల్లి నీళ్ళు, శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అవి. అయితే ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదని చెప్పేసి ఇక స్టోరీలు. రుణమాఫీ ఇక నిన్నటి వ్యవసాయం మీద యూట్యూబర్స్ క్రిమినల్సా, జర్నలిస్టుల జాబితాలో లేకుంటే నేరస్తులే, తోడుకలు తీస్తా, బట్టలు ఇప్పించి రోడ్డుపై తిప్పిస్తా, సోషల్ మీడియాలో పిచ్చి ప్రచారం చేస్తున్నారు, అవసరమైతే ఉక్కు చట్టం తెస్తాం సీఎం రేవంత్. ఇది పాత రేవంత్ మాట. ఏమని? అక్రమ నిర్బంధాలు జర్నలిస్టులను కొత్త కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటివి చాలా చూసినాం. జర్నలిజాన్ని పూర్తిగా తమ దొడ్లో కట్టేసుకోవాలనో, లేకుంటే పాత్రికేయులందరినీ తమ బానిసలుగానో, లేకుంటే ఉపాధి హామీ కూలీలుగానో చూడాలనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో దానిపై ఖచ్చితంగా మీడియా మిత్రులందరూ ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మీరు మౌనంగా ఉంటే ఇవాళ జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు. 2019 అక్టోబర్ 8న మీడియాతో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ రేవతినే మళ్ళా ఆ రేవతి గారినే అరెస్ట్ చేసింది. అవును, ఇప్పుడున్న రేవతి గారినే బీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ చేసి. అంతెందుక? ఈయన అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టే, నేను అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్నే. వెల్ ట్రైన్డ్ జర్నలిస్ట్ మేము ట్రైన్డ్ జర్నలిస్టులం. నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది, ఆయనకు 20 సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఫీల్డ్ లో. ఉన్నటువంటి క్యూ న్యూస్ లో ఎప్పుడు కూడా తప్పుడు థంబ్నైల్స్, తప్పుడు వార్తలు, స్పెక్యులేటివ్ న్యూస్, వాంటెడ్ గా ఇట్లా చేసేటువంటి న్యూస్ ఉండవు. మేము జర్నలిజం లెక్కనే మెయింటైన్ చేస్తాం. కానీ కొంతమంది కావాలని కొన్ని చేస్తా ఉన్నారు. అలా చేయడం మాత్రం తప్పు, జర్నలిస్టులకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. ఒక జర్నలిస్ట్ అనే ఉంది, ఇప్పుడు పేరు పెట్టి దాని పక్కకు జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు. అట్లా జర్నలిస్టులు అట్లా కాలేరు కూడా జర్నలిస్టులు. విషయం ఏంటంటే నువ్వు చేసేటువంటి ఆరోపణ ఏదైతుందో, ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేకమైనటువంటి స్కాములు, స్కీములు ఆధారాలతో బయటపెట్టి ప్రజాక్షేత్రంలో ఉంచగలిగినాం. ఎవిడెన్స్ ఉండాలి లెక్క. వట్టిగానే బట్టగాల్చి మీదేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒక రోజు ఇబ్బంది జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు నా మీద అనేకమైనటువంటి కేసులు మా మీద పెట్టిండు, దీని మీద దాడులు చేయించిండు, అన్ని చేసిండు. అప్పుడు ఈ యూట్యూబర్స్ ఎవరు కూడా అయ్యో అట్లెట్లా చేస్తున్నావు అని ఆయన అడగలే, ఎందుకంటే ఆలపక్షాలు ఉన్నారు కదా. అందుకోసమే నియంత్రణ అనేది అవసరం. ప్రతి మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మాట్లాడుకొని ప్రశ్నిస్తే తప్పులేదు. కానీ ఇంటెన్షనల్గా కొందరి ప్రయోజనాల కోసం చేసేటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉంటాయి, ఇవాళ కేటీ రామారావు గారు కుల్లా చెప్పిండు, నేను 10 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఐపీఎల్ గెలిచేటోని అని చెప్పిండు. అవి పెట్టి ఇప్పుడు దుకాణం నడిపిస్తున్నానట్టు. అవి పెట్టి దుకాణం నడిపిస్తా ఉన్నాడు. ఆ దుకాణం తోటి వచ్చింది బాధ. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేది కేటీఆర్. వీళ్ళందరికీ కేటీఆర్ డబ్బులు పంచుతాడు నెల. అయితే ఏది పంచినా ఏం చేసినా వాస్తవాన్ని రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన తప్పు అని చెప్పి తగలబెట్టి పారేసిన ఇట నేను. దానికి సహాయకమైనటువంటి ఆధారం చూపించిన నేను. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 4,21,00,000 మంది వస్తూ ఉన్నారు, మీరు 3,70,00,000 మంది ఉన్నారని చెప్పి ఆధారాలతో సహా చూపించి తగలబెట్టి పారేసిన. దానికి కట్టుబడి ఉన్నా నేను. ఎప్పుడైనా మొత్తం తెల్లారులేస్తే అదే పని మీద తిరగడం వల్ల మీకు కూడా వచ్చేది ఏం లేదు. అట్లా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తూ ఉన్నా. గతంలో కేసీఆర్ ఈ దుర్మార్గాలన్నీ చేసిండు కాబట్టి మనం కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ మీద ఎక్కువ నజరు పెట్టి సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ప్రజలకు మంచి చేయడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాడులు చేయడము, అక్రమ కేసులు పెట్టడం కూడా మంచిది కాదనేది నేను చేస్తున్నటువంటి సూచన.
ఇక ఉస్మానియా యూనివర్సిటీపై ఉక్కుపాదం, క్యాంపస్లో ఆందోళన నిషేధిస్తూ ఆదేశాలు, ఫిర్యాదులపై అధికారులే కలవాలని సలహా, ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి. విద్యావేత్తలు విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నారట. ఇది ఎక్కడి కథ? ఇది వాస్తవం. ఇప్పుడు ఇంతకుముందు రవీంద్ర యాదవ్ అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ చేయించుండు, ఇటువంటి కథనే చేయించుండు. ఇవి చేయించకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక దళిత వీసీని పెట్టేసి ఇప్పుడు ఆయనకు మంచి పేరు రావాలి. కాకపోతే ఏంటంటే అక్కడ చదువుకుంటారు బీసీలు, ఎస్సీలు. క్యాంపస్ లో ఆందోళన నిషేధిస్తూ ఆదేశాలు జారీ. ఆందోళన చేస్తారు కదా, అన్నం బాగాలేకపోతే కూర బాగాలేకపోతే చేస్తారు కదా, దాని నిషేధాజ్ఞలు ఏంది? 100 ఏళ్ళ ఆందోళన నడుస్తూనే ప్రపంచంలో పాకిస్తాన్ బార్డర్ అయితే కాదు కదా. గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే, ప్రశ్న పత్రాలు దిద్దినోళ్ళు అర్హులేనా? గ్రూప్ 1 జిఆర్ఎల్లో ఎందుకు పెట్టలే? బీఆర్ఎస్ తెచ్చిన జీవో 55 సోషల్ జస్టిస్కు ప్రతిరూపమని ప్రసన్న హరికృష్ణ నిన్న వ్యాఖ్యలు చేసినట. అందులో వాస్తవానికి గ్రూప్ 1లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 100% అన్యాయమే జరిగింది. వాస్తవం అది. సీమ లిఫ్ట్కు బ్రేక్, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుల పనులు చేపట్టారని నిర్ధారణ, పర్యావరణ అనుమతుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరణ, ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకే దరఖాస్తు చేయాలని సూచన. 25వ ఈఏసీ భేటీలో నిర్ణయం. నమస్తే కథనంతోనే కదలికి వచ్చిందట. సింగరేణి రక్షణ వైద్యం ప్రైవేట్ చేతికి వస్తుందట. సంస్థ ప్రైవేటీకరణ వైపు మలి అడుగులు. రక్షణ వైద్య విభాగాల ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ నియామక నోటిఫికేషన్ జారీ అంటూ. ఒకవేళ ఇదే చేస్తే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే పెట్టింది, సింగరేణిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు మేము చేయము, దానికి వ్యతిరేకం అని చెప్పింది. అదే చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ నేత సంస్థకు బెంచీల కాంట్రాక్ట్ అట. అంగన్వాడీ బెంచీల కాంట్రాక్ట్తో మతలాబు. టెండర్లు పిలవగానే 40 కోట్ల ఆర్డర్లు, 75,000 టేబుల్ల సరఫరాకు అప్పచెప్పే కుట్ర. కేంద్రీయ బండారు ముసుగులో దారాదత్తం, బ్లాక్ లిస్ట్ సంస్థకు అప్పగింతపై విమర్శలు వస్తూ ఉన్నాయట. చూసుకో, అప్పుడేమో మన ఊరు మనబడి అని చెప్పి కోట్ల రూపాయలు అర్హత లేని కలిసి పడేసారు. అప్పుడు కేసీఆర్ 7,000 కోట్ల రూపాయలు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.